హై వ్యూస్. దిగువ కోర్టుల విషయంలో మీరు కానీ నేను కానీ చాలాసార్లు విసుగు చెందున్నాం. ఏం తీర్పులో అసలు ఏందో అని చెప్పేసి. సుప్రీంకోర్టు విషయంలో మాత్రం నాకు తెలిసి మీరు కానీ నేను కానీ 99% మాత్రం అమ్మయ్యా సుప్రీంకోర్టు ఉండబట్టే మన దేశం ఇలా ఉందయ్యా, ఈ సుప్రీంకోర్టు లేకపోతే వామ్మో మనం బతికే వాళ్ళం కాదు అని మీకు చాలాసార్లు అనిపించి ఉండొచ్చు. నాకైతే అనిపించింది. నిజంగానే ఇదిగో అటువంటి తీర్పు మరల ఇంకొకటి. హోమ్ మేకర్, హౌస్ వైఫ్, ఇలా పేర్లు ఏవైనా పెట్టండి. నేను గృహలక్ష్మి అంట, అమ్మ అంట, ఓకేనా? సో పిల్లలు స్కూల్కి వెళ్ళారు, భర్త ఏమో ఆఫీస్కి వెళ్ళాడు, లేదా భర్త వచ్చి స్కూల్ పనులకి వెళ్ళాడు, పిల్లలేమో చదువుకోవడానికి వెళ్ళారు, ఇంట్లో అమ్మ ఉంది, ఇంట్లో పనులు అవి చేస్తూ ఉంది. ఇప్పుడు ఈమె సంపాదించనట్ట వాళ్ళ ఆయన కదండి సంపాదిస్తుంది, ఈమె కాదుగా. ఈరోజు సుప్రీంకోర్టు అదే చెప్పింది. ఆమె చేసే పనికి మనం విలువ కట్టలేం, ప్రైజ్లెస్. తన భర్త ఎంతైతే సంపాదిస్తాడో దానికి ఈక్వల్గా ఈమె కూడా సంపాదిస్తున్నట్టే. ఆ డబ్బు వెలగట్టలేం, కానీ తన భర్త కోట్లు సంపాదిస్తున్న అదే కోట్లు ఈమె సంపాదిస్తున్నట్టే. అతను తెచ్చిన దాన్ని ఇంట్లో చక్కబెట్టేది ఈమె, మొత్తం ఈమె మీదే ఉంది. అసలు ఈమెను కాదని మనం ఇంతకన్నా గొప్ప ఇంట్లో సంపాదిస్తున్న ఎవరన్నని మనం చెప్పలేమని చెప్పేసి అన్నారు. అసలు ఈ విషయం ఏంటి, ఎందుకు అకస్మాత్తుగా టాపిక్ వచ్చిందంటే, ఉత్తరాఖండ్లో గత కొద్ది సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్ జరిగింది. అందులో ఒక ఆమె చనిపోయింది అండ్ ఆమె బిడ్డకు వచ్చేసి యాక్సిడెంట్ గాయాలైంది. ఆ వెహికల్ ఏమో ఇన్సూర్ చేయాలి, అంటే ఇన్సూరెన్స్ వెహికల్కి ఇన్సూరెన్స్ ఉంటుంది కదా, అది చేయించాలి. సో మరి అప్పుడు కాంపన్సేషన్ ఇవ్వాలి కదా మరి అన్నప్పుడు అక్కడ కోర్టులు ఏం చెప్పాయంటే చాలా నామినల్గా అమౌంట్ చెప్పున్నాయి. సో ఆమె వర్క్ ఏం చేయట్లేదు, గృహిణే కాబట్టి ఇంట్లో ఉండేవాళ్ళు కాబట్టి నార్మల్గా ఇస్తారు కదా, చాలా తక్కువ మొత్తం చెప్పున్నారు, 2.5 lakhs సమయంతో. అండ్ ఈ పిల్లడికి మాత్రం ఇతను చదువుకు సంబంధించిన యాక్సిడెంట్కి సంబంధించినటువంటి మెడికల్ ట్రీట్మెంట్ లైక్ ఇవన్నీ డబ్బు ఎంతో చెప్పున్నారు. ఆ ఫ్యామిలీ ఏం చేసిందంటే ఉత్తరాఖండ్ హైకోర్టుకి వెళ్ళారు, మాకు ఎక్కువ కావాలి కాంపన్సేషన్, ఇది కరెక్ట్ కాదని చెప్పేసి. అక్కడ కోర్టు కొట్టేసింది. అంటే ఇంత మొత్తం ఏంటో గృహిణే కదా, సంథింగ్ లేదా అలా. వాళ్ళు సుప్రీంకోర్టుకు వచ్చారు. ఇప్పుడు గృహిణి అంటే తక్కువ, ఆమెకి మాత్రం చనిపోతే ప్రమాదంలో కాంపన్సేషన్ ఎందుకు తక్కువ ఇవ్వాలి అని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు సుప్రీంకోర్టు అనమాట ఈ వ్యాఖ్యలన్నీ చేసింది. జస్ట్ ఇప్పుడే మొత్తం నేషనల్ మీడియాలో అప్డేట్ అంతా వచ్చింది. మేబీ మన దగ్గర టైం పట్టవచ్చు, అప్పుడు మన వాళ్ళు ఇన్డెప్త్ వెళ్ళిపోయి రిమైనింగ్ అని కూడా చెప్తారు. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇక మీదట ఎవరూ కూడా ఆడవారిని ఇంట్లో ఖాళీగా ఉన్నారనో, అమ్మని నువ్వు చేసే పని ఏముందమ్మనో అనే ముందు ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఆమె గనక లేకపోతే, నీ భార్యో నీ తల్లో లేదు నీ కూతురు ఇంట్లో పనిచేస్తున్న వారు గనక లేకపోతే అయ్యా నిజంగా మనం బతకాం. నేను హార్ట్ఫుల్ చెప్తున్నా ఈ మాట. వీడియో చేస్తుంటే ఇంట్లో మా అమ్మ చెల్లి బయటకు వెళ్ళారు. ఇప్పుడు నేను చెప్తున్నా హార్ట్ఫుల్గా, ఆడవారు గనక లేకపోతే నిజంగా మనం బతకలేమరా బాబు. ఇంట్లో ఒక ఆడ మనిషి ఉంటే ఆ ఇల్లు ఎంత పద్ధతిగా ఉండితే నాకు తెలుసు. అందుకని గృహలక్ష్మి అంట. ఈవెన్ నా ఫ్రెండ్ సర్కిల్ కూడా ఎవరన్నా కానీ, లేదా అన్నోన్ పర్సన్స్ ఎవరన్నా మన సబ్స్క్రైబర్స్ నాకు ఇప్పుడు నేను ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెడుతున్నప్పుడు కూడా నేను అడిగేటప్పుడు మ్యారీడా అన్నప్పుడు నేను ఒకటి అడుగుతా, మీరు జాబ్ చేస్తారా గృహలక్ష్మిగా ఉంటారా అంట. గృహలక్ష్మి అంటే షీ కెన్ డూ ఎవ్రీథింగ్ అన్నట్టు, ద బెస్ట్ అన్నట్టు. ఇంకా ఓకేనా, ఇంకెప్పుడు తక్కువ చేయకండి ఇంట్లో ఉండే ఆడవారిని. ముఖ్యంగా బాధ్యతలన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు చూశారు, వారు చేసే పని వల్ల మన వాళ్ళు బతుకుతూ ఉన్నారు, మగవాళ్ళు జీవిస్తూ ఉన్నారు. అన్నింటికి సంబంధించి వాళ్ళు లేకపోతే మనం, ఇది మాత్రం గుర్తుంటాం. ఒక చిన్న డేటా చెప్తాను మీకు. 2011 లెక్కల ప్రకారం మన భారతదేశంలో 15,54,00,000 మంది డొమెస్టిక్ వర్కర్స్ ఉన్నారు. తెలుసా మీకు? ఇళ్లల్లో పనిచేస్తూ ఆడవారు ఉంటారు. కొన్ని చోట్ల పాచి పని అంటారు, మరి కొన్ని చోట్ల వచ్చేసి ఇంట్లో రకరకాల పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు. డొమెస్టిక్ వర్కర్ గౌరవప్రదంగా. అలా మన భారతదేశంలో 15,54,00,000 మంది ఇళ్లలో పనులు చేస్తూ ఉన్నారు ఆడవాళ్ళు. మగవారు ఎంతమంది ఉన్నారు ఇలా అన్నప్పుడు మహా ఉంటే 5 కోట్ల మంది మాత్రమే ఉన్నారు వాళ్ళు. అంటే ఇళ్లలో పనిచేసే మగవాళ్ళు 5 కోట్లు ఉంటే వారికి 3 ఆడవాళ్ళే ఉన్నారు. అంటే మీకు దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, ఇళ్లలో పనులు ఆడవాళ్ళు తప్ప మగవాళ్ళు కూడా చేయలేరు. అది వారి గొప్పతనం. అందుకే ఈరోజు సుప్రీంకోర్టు ఏమంది, అరే నాయన అసలు విలువ కట్టలేమరా బాబు, ఒకవేళ విలువే కనుక కట్టాల్సి వస్తే
ఆ ఇంటిలో ఎవరైతే ఎక్కువగా సంపాదిస్తున్న మగవాడు ఉన్నారో ఆ మగవాడి శాలరీతో ఈమె శాలరీ కూడా సమానం రా బాబు అని చెప్పేసి అన్నారు.